ఈరోజు వాక్య ధ్యానము రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆత్మలో జీవించు జీవితము నిజమైన క్రైస్తవునిగా గుర్తిస్తుందని ఈ వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మనకు చాలా స్పష్టంగా ఒక సత్యాన్ని ఈ వాక్యం తెలియపరుస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం నిజముగా ఆయన వారమే అని తెలియపరుస్తుంది. ఈరోజు చాలామంది నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అని భ్రమలో జీవిస్తున్నవారు చాలామంది ఉన్నారు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు ఎలా జీవిస్తావు, దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు ఎలా ప్రవర్తిస్తావో ఒక్కసారి నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు దేవుని సంబంధిగా ఉంటావు. ఆయన సంబంధి అయినప్పుడు నీలో పాపము ఉండదు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మనం మందిరానికి వెళతాం, పాటలు పాడుతాం, దేవుణ్ణి స్తుతిస్తాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ మనం ఆ మందిర సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా జీవిస్తున్నాం? నీ జీవితాన్ని వాక్యమనే అద్దములో పరిశీలన చేసుకుని నీవు స్వపరీక్ష చేసుకోవాలి. అయితే నీవు పాపాన్ని ద్వేషించేవాడిగా ఉండాలి, పరిశుద్ధాత్మను ప్రేమించేవాడిగా ఉండాలి, అనునిత్యము ప్రేమించేవాడిగా ఉండాలి, అనునిత్యము నీవు పాపానికి దూరముగా ఉండాలి. పాపము అనగా నీవు నీ ఆలోచనలు తలంపులను ఏ విధంగా కలిగి ఉన్నావో వాటిని బట్టి ఏది పాపము అనే జ్ఞానము నీకున్నది కదా, నీవు తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదని స్పష్టంగా తెలియజేస్తుంది. మనము దేవుని వారిమా మరి లేక క్రీస్తు వారిమా కాదా అన్న విషయాన్ని నీవే తెలుసుకోవచ్చు. మన పేరు మీద ఉండదు అది, మన మతం మీద ఉండదు అది, మనలో ఉన్న ఆత్మ మీదే ఆధారపడి ఉంటుంది అంటూ ఉన్నాడు. ఈరోజు మనమే ప్రశ్నించుకోవాలి. నాలో దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ మనలో ఉంటే మన జీవితం మారుతుంది, మన మాటలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన జీవితం అంతా ప్రభుకి మహిమకరంగా మారిపోతుంది. ప్రియ సహోదరుడా, అట్టి జీవితాన్ని నీవు ఈరోజు కలిగి ఉన్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయనా, అయా నీ వాక్యమును కలిగి నీ ఆత్మను కలిగి జీవించే జీవితములు మాకు దయచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయనా ప్రభువా, నీ యొక్క స్వభావమును ధరించుకొని నీ యొక్క ఆత్మను ధరించుకొని అయా నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము వినుచున్న ప్రతి ఒక్కరికి మాకును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.